తెలంగాణలో ఎవరైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ప్రైవేట్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి? అండ్ ఈ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి? అండ్ ఒక ప్రైవేట్ కాలేజ్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి? అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో, మీకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా గూడా మన ఛానల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా, ఎట్లాంటి నోటిఫికేషన్స్ వచ్చినా, ఎట్లాంటి ఆన్‌లైన్ అప్లికేషన్స్ వచ్చినా నేనైతే డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తా ఉంటా. అండ్ ప్రతి డౌట్‌కి గూడా నేను ఆన్సర్ ఇయ్యడానికి ట్రై చేస్తా. సో, డూ ఫాలో అస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చెయ్యి. సో, మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, అలైడ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి. సో, అండ్ దాంతో పాటుగా ఎంసెట్ వీటి గురించి కూడా మనం వీడియోస్ అయితే మాట్లాడుకుంటా ఉంటాం. ఎస్పెషల్‌గా బైపీసీ అయిపోయినోళ్ళకి మన ఛానల్ నుండి మంచి గైడెన్స్ అయితే దొరుకుతదన్నట్టు. ఎవ్రీ అప్డేట్ మనం చేసుకుంటా ఉంటాం. అండ్ మీకు షార్ట్ అప్డేట్స్ కావాలి, తొందరగా కావాలన్న సిట్యుయేషన్ లోపల అనాలిసిస్ ట్యూటర్ మనకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌నైతే ఫాలో అయిపోర్రి. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే నేను స్టార్ట్ చేసిన. సో, ఈ అనాలిసిస్ గైడెన్స్ లోపల నేను బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నోళ్ళకి, బీపీటీ చేద్దాం అనుకున్నోళ్ళకి, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నోళ్ళకి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఈ గైడెన్స్ లోపల నేనేం ప్రొవైడ్ చేస్తా కదా అంటే మనకు సో, ఫేజ్ 1లో సీట్ రావాలంటే మనం ఏం చేయాలి అనేది చెప్తా నేను. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అనేది చెప్తా. సో, మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయని చెప్పి కాలేజ్ లిస్టు, ఏ కాలేజ్ లోపల ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి కోర్స్ లిస్టు, నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి, అండ్ బాయ్స్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఫీమేల్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ దాంతో పాటుగా ప్రతీది కూడా ఎవ్రీథింగ్ అనేది నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తా. మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల ప్లే స్టోర్ లోపల అనాలిసిస్ ట్యూటర్ యాప్ అనేది ఉంటది. ఆ యాప్ లోపల మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. రూ. 154 ఉంటది సబ్స్క్రిప్షను. సో, మీకు 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానట్టు. సో, 6 మంత్స్ వరకి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. సో, రూ. 154కి 6 మంత్స్ మీకేం డౌట్ ఉన్నా నేను ఎవ్రీ మంత్ 10థ్, 20థ్, 30థ్ లైవ్ కండక్ట్ చేస్తా. ఆ లైవ్ లోపల మీరు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చు. ప్రతీది కూడా నేనైతే మీకు సొల్యూషన్ అయితే చెప్తా. ప్రతీది కూడా నేనైతే ఏ డౌట్ ఉన్నా కూడా మాట్లాడతా. దాని గురించి చెప్తా. ఒకసారి నోటిఫికేషన్ వచ్చినాక 2-3 డేస్‌కి ఒకసారి లైవ్ కండక్ట్ చేసి మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తా. వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలి, ప్రియారిటీ లిస్ట్ ఎట్లా చేసుకోవాలి అనేది ప్రతీది చెప్తా. ఆల్రెడీ మనం మాట్లాడుకునే ఈ నర్సింగ్‌కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టిన ఎప్పుడో. అండ్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా మనకి సో, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ప్రతీది కూడా మనమైతే డీటెయిల్‌నైతే మాట్లాడుకున్నాం అన్నట్టు అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల. సో, పీడిఎఫ్స్ టాప్ కాలేజ్‌కి సంబంధించిన పీడిఎఫ్, టాప్ కాలేజ్ లోపల గవర్నమెంట్ కాలేజెస్ పీడిఎఫ్, ప్రైవేట్ కాలేజ్ పీడిఎఫ్ అన్నీ కూడా మన యాప్ లోపల ఆల్రెడీ పెట్టిన. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు యాప్‌ని పర్చేస్ చేయండి. సో, పర్చేస్ చేసే ముందు మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎందుకు పర్చేస్ చేయాలి? అసలు మనం ఏం ప్రొవైడ్ చేస్తాం? మీరు నా దగ్గర నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఆ వీడియోస్ అన్నీ చూడండి. మీకు క్లారిటీ వస్తది. అండ్ వెన్ కమ్స్ టు దిస్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లోపల మనకు నర్సింగ్ కాలేజెస్ ఏమున్నాయి అనే విషయానికొస్తే, సో, మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇది. ఓకేనా? సో, ఇది సీరియల్ నంబర్. సో, సీరియల్ నంబర్ మాత్రమే అది. అండ్ నేను లైక్ ఈ సీరియల్ నంబర్‌ని చూసి మీరు టాప్ కాలేజ్ అనుకోకుర్రి. సీరియల్ నంబర్ మాత్రమే ఇది. అండ్ ఇది నేమ్ ఆఫ్ ద కాలేజ్. అండ్ ఇది కాలేజ్ అడ్రస్. అండ్ ఇక్కడ ఇంటేక్ ఉంది. సో, ఇది ఎన్ని సీట్లు ఉన్నాయి అని చెప్పి. ఓకేనా? ఎన్ని సీట్లు ఫిల్ చేసుకుంటారు అనేది చెప్పి అది. అండ్ ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజెస్ కాదు. ఇది ప్రైవేట్ కాలేజెస్ లిస్టు. అండ్ ఇక్కడ మనకు కాలేజ్ నేము, అడ్రస్సు, ఎన్ని సీట్లు ఉన్నాయనేది మనకిక్కడ మెన్షన్ చేసిరన్నట్టు. సో, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటదన్నట్టు. ఏ, బీ, సి, డి అట్లా. ఓకేనా? సో, మనం ఇక్కడ సీరియల్ నంబర్‌ని టాప్ అనుకోకుర్రి. జస్ట్ అది సీరియల్ నంబర్ మాత్రమే. ఏదో ఒక నంబర్ ఉండాలి కదా! ఎన్ని కాలేజెస్ ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి ఆ నంబరు. అండ్ మనకి ఏంజెల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల ఉందన్నట్టు. ఏంజెల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల. సో, మనకిక్కడ డోర్ నంబర్ గూడా ఇచ్చిర్రు. 1-1/12 ఓకేనా? సో, వైరా రోడ్ ఇక్కడ ఖమ్మం లోపల ఉంటది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకు 50 నంబర్ ఆఫ్ సీట్స్ ఇంటేక్ అనేది ఉంది. ఏంజెల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల. అండ్ దెన్ అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి. రంగారెడ్డి లోపలున్న అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విషయానికొస్తే మనకు
సో ఫస్ట్ ఫ్లోర్ లోపల ఎంఆర్ఆర్ కాంప్లెక్స్ లోపల ఉంటుంది. సో వనస్థలిపురం, హయత్ నగర్, రంగారెడ్డి డిస్టిక్. అపెక్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి వనస్థలిపురం లోపల ఉంటుంది. అండ్ మనకి 50 సీట్ల ఇంటేక్ అయితే ఉంది. ఓకేనా. ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న కాలేజెస్ మీ ప్రియారిటీ లిస్ట్ లోపల మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న కాలేజెస్ యాడ్ చేసుకోవాలి మన ప్రియారిటీ లిస్ట్ లోపల. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న కాలేజెస్ ఎందుకు అంటే మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు, ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. కాబట్టి మనం లిస్ట్ చేసుకునేటప్పుడు ఈ కాలేజ్ లిస్ట్‌ని చూసుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎందులోపల ఉంటాయో ఆ కాలేజెస్ అనేది మనం ఏదైతే ఒక ప్రియారిటీ లిస్ట్ వెబ్ ఆప్షన్‌లో పెట్టుకోవడానికి ఒక లిస్ట్ చేసుకుంటాం. ఆ లిస్ట్ లోపల ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలేజెస్ నేమ్స్ అయితే మన లిస్ట్ లోపల ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. దాని తర్వాత అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, అపోలో హెల్త్ సిటీ క్యాంపస్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ లోపల ఈ కాలేజ్ ఉంటుంది. అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 100 సీట్లు ఉన్నాయి మనకు అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి లోపల అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి లోపల. సో దుండిగల్ అంటూ ఉంటాం దీన్ని మనం, దుండిగల్ గండి మైసమ్మ దగ్గర ఈ అరుంధతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంటుంది. ఇందులోపల 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంటేక్ అయితే ఉంది, 50 సీట్లు. అండ్ దెన్ మనం చూసుకుంటే అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి. అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి మనకు అవేర్ హాస్పిటల్స్ దగ్గర ఉంటుంది అన్నట్టు ఈ కాలేజ్ అనేది. అండ్ నాగార్జున సాగర్ రోడ్ హైదరాబాద్ అవేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 50 సీట్స్ అయితే ఉన్నాయి మనకి, 50 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ సో మనకి నర్సంపేట లోపల ఉంటుంది, వరంగల్ నర్సంపేట లోపల, లక్నపల్లి వరంగల్ నర్సంపేట లోపల బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. 40 సీట్లు అయితే ఉన్నాయి మనకి ఈ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ భాస్కర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి. సో ఈ భాస్కర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి లోపల ఉంది. అండ్ మొయినాబాద్ అంటూ ఉంటాం, మొయినాబాద్ మండల్ రంగారెడ్డి లోపల మనకు ఈ భాస్కర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. 100 సీట్లు ఉన్నాయి. సో రంగారెడ్డి చుట్టుపక్కల, మొయినాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ని యాడ్ చేసుకోరి, 100 సీట్లు ఉన్నాయి. ఓకేనా. అండ్ దెన్ భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్. భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జమ్మిగడ్డ సూర్యాపేట లోపల ఉంది. అండ్ తెలంగాణ లోపలనే, తెలంగాణ డిస్టిక్ సూర్యాపేట్, జమ్మిగడ్డ. 45 సీట్స్ అయితే ఉన్నాయి ఈ భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో, 45. అండ్ దెన్ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మైనార్టీ అండ్ జనానా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ అని చెప్పి. ఓకేనా. సో ఈ బీఎస్సీ కాలేజ్ ఆఫ్ ముస్లిం మైనార్టీ కాలేజ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఉస్మాన్పురా లోపల ఉంది, చందర్ఘాట్ హైదరాబాద్, ఉస్మాన్పురా లోపల మనకు ఉంది. ఇందులోపల 30 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అన్నట్టు, 30 సీట్లు. అండ్ దెన్ కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి. అండ్ ముసూరంబాద్ లోపల ఉంది, ఎల్బీ నగర్ ముసూరంబాద్. అండ్ మనకు ఇక్కడ 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముసూరంబాద్ లోపల. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో కేర్ నాంపల్లి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్ లోపల ఉంటుంది, బంజారా హిల్స్ హైదరాబాద్ లోపల మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి కేర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాంపల్లి లోపల. అండ్ దెన్ చల్మడ ఆనందరావు మెడికల్ సైన్సెస్. సో చల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ ఏరియాలో ఉన్న వాళ్ళు సో ఈ కాలేజ్ని గుర్తుపెట్టుకొని 100 సీట్లు ఉన్నాయి, 100 సీట్స్. అండ్ బొమ్మకల్ కరీంనగర్ లోపల ఉంటుంది. సో అవుట్స్కట్స్ లోపల అయితే ఉంటుంది ఈ కాలేజ్, చల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్. దెన్ చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట లోపల ఉంటుంది చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పిల్లమర్రి సూర్యాపేట డిస్టిక్. అండ్ మనకి 50 సీట్లు ఉన్నాయి చందన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల, 50 సీట్స్. అండ్ దెన్ సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్
మేడ్చల్ మల్కాజ్గిరి లోపల సీఎంఆర్ ఉంటుంది. సో సీఎంఆర్ కండ్లకోయ అని కూడా అంటూ ఉంటాం మనం. సో మేడ్చల్ లోపల అయితే ఉంటుంది మనకు 100 సీట్లు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి సీఎంఆర్ లోపల. ఓకేనా. సో 100 సీట్లు ఉన్న కాలేజ్ని ప్రిఫరెన్స్లో పెట్టుకోండి బెస్ట్. ఎందుకంటే కొంచెం ఓల్డ్ కాలేజెస్లోనే 100 ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంచెం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వాళ్ళనే 100 కెపాసిటీ ఇస్తారు అన్నట్టు. సో 100 ఉన్న వాటిని మీ ప్రియారిటీ లిస్ట్ లోపల యాడ్ చేసుకుంటే బెస్ట్ నా ఒపీనియన్. ఓకేనా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ చాయిసెస్ గో ఫర్ ఇట్. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ దెన్ దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ లోపల ఉంది. అండ్ మనకి శాంతినగర్ నల్గొండ లోపల మనకు దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉందన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనకి దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 50 సీట్లు అయితే ఉన్నాయి, 50 సీట్స్. అండ్ దెన్ సో దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హయత్ నగర్ లోపల కూడా ఉంది. అండ్ రంగారెడ్డి హయత్ నగర్ మనకు ఇక్కడ చూసుకోవచ్చు. హయత్ నగర్ లోపల రంగారెడ్డి డిస్టిక్ లోపల షాహేబ్ నగర్ లోపల ఉందన్నట్టు. 40 సీట్లు అయితే ఉన్నాయి దీప్తి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హయత్ నగర్ లోపల, 40 సీట్స్. అండ్ దెన్ దేవా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి. దేవా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి దేవానగర్ కీసరా. ఓకేనా. అంకిరెడ్డిపల్లి కీసరా మేడ్చల్ మల్కాజ్గిరి లోపల ఈ కాలేజ్ అయితే ఉంటుంది. దేవా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మనకు ఎన్నంటే 50 సీట్లు ఉన్నాయి ఇక్కడ దేవా కాలేజ్ లోపల, 50 సీట్స్. అండ్ దెన్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. సో మనకి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి లోపల ఉంటుంది. అండ్ చేవెళ్ళ సైడ్ అయితే ఈ కాలేజ్ అయితే ఉంటుంది. మనకు 100 సీట్లు ఉన్నాయి ఇందులో కూడా. డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చేవెళ్ళ లోపల 100 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. హైదరాబాద్ లోపల ఉన్న దుర్గాబాయ్ దేశ్ముఖ్ మనకు ఓయూ రోడ్ల విద్యానగర్ లోపల ఉంటుంది. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి మనకి, 50 సీట్స్. అండ్ దెన్ మనం చూసుకుంటే ఈశ్వరీబాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఈశ్వరీబాయ్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. మారేడుపల్లి సికింద్రాబాద్ లోపల ఉంది ఈశ్వరీబాయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. మనకి 50 సీట్లు ఉన్నాయి. ఓకేనా. సో 50 నెంబర్ ఆఫ్ సీట్స్, 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి మనకి. అండ్ దెన్ ఫాదర్ ఆఫ్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, హన్మకొండ లోపల ఉంది ఈ ఫాదర్ ఆఫ్ కొలంబో కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఫాతిమా నగర్ కాజీపేట్ హన్మకొండ మనకు 100 సీట్లు ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. సో ఇది కూడా మీ ప్రియారిటీ లిస్ట్ లోపల ఉండాలి. సో ఎవరికైతే పక్కా నాకు సీట్ రావాలనుకుంటారో వాళ్ళ ప్రియారిటీ లిస్ట్ లోపల 100 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి చూస్తారా. సో అది పెట్టుకొని ఉండండి. ఓకేనా. సో అట్లయితే మీకు ఛాన్సెస్ ఉంటాయి సీట్ రావడానికి. సో మీకు ఎంత హైయెస్ట్ ర్యాంక్ వచ్చినా సరే, ఓకేనా. సో మీకు 50,000 కన్నా ఎక్కువ వచ్చినా సరే ఫేజ్ 1లో మీరు వెబ్ ఆప్షన్లు ప్రాపర్ పెడితే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇట్స్ మై ఒపీనియన్. మీకు ఏమైనా ప్రియారిటీ ఉంటే అదే పెట్టుకోండి. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్న కాలేజీలు మాత్రం మిస్ చేయకండి ఫేజ్ 1లా. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ మనకి గ్లోబల్ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి, గ్లోబల్ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి. అండ్ ఇక్కడ మనకి వెంకటరమణ కాలనీ లోపల షేర్లింగంపల్లి రంగారెడ్డి లోపల ఈ కాలేజ్ అయితే ఉంది. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి, 50 సీట్లు అయితే ఉన్నాయి గ్లోబల్ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి లోపలనే ఉంది. అండ్ నరసింహాపూర్ కాలనీ, ఓకేనా. నరసింహాపూర్ కాలనీ కోచాపేట్ సరూర్ నగర్ హైదరాబాద్. ఇక్కడ కూడా మనకి 50 సీట్లు అయితే ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి గౌతమి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ మనకి గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం, ఖమ్మం లోపల ఉంది గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఈ గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల మనకు ఉండడం అయితే జరిగింది. కొనిజర్ల మండల్ మనకు అరౌండ్ 50 నెంబర్ ఆఫ్ సీట్లు అయితే ఉన్నాయి గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల. అండ్ గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ మనకి బోయినపల్లి సికింద్రాబాద్ లోపల ఉంది. ఈ గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది 50 సీట్లు అయితే ఉన్నాయి గ్రీన్ లీఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల.
అండ్ దెన్ హోలీ మ్యారీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, హోలీ మ్యారీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అల్కాపూర్, నార్సంగి, హైదరాబాద్. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. హోలీ మ్యారీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, అల్కాపూర్, నార్సంగి, హైదరాబాద్. అండ్ దెన్ ఇమేజ్ కాలేజ్, సో ఇమేజ్ మాదాపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి లోపల ఉంది. ఇమేజ్ మాదాపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి లోపల ఉంది. రాక్ గార్డెన్ దగ్గర, యాప్రాల్, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ లోపల మనకు 50 సీట్లు అయితే ఉన్నాయి ఇమేజ్ మాదాపూర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి, వనపర్తి లోపల ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంది. అండ్ ఈ ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రాజానగరం వనపర్తి లోపల ఉంది. ఓకేనా. సో రాజానగరం వనపర్తి లోపల ఉంది. 40 సీట్లు అయితే ఉన్నాయి ఇండియన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వనపర్తి లోపల. అండ్ దెన్ ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, ఇట్ ఈస్ ఇన్ బంజారా హిల్స్, హైదరాబాద్. ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్, హైదరాబాద్. 95 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 95 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చెప్తా అంటే మీరు ఈ కాలేజ్ కూడా మీరు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీ ప్రియారిటీ లిస్ట్ లోపల ఈ కాలేజ్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఇండో అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బంజారా హిల్స్, హైదరాబాద్. అండ్ దెన్ జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, కాకాజీ కాలనీ హన్మకొండ లోపల జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. 40 సీట్స్ ఉన్నాయి జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాకాజీ కాలనీ హన్మకొండ లోపల. అండ్ దెన్ జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ సేమ్ నియర్ పద్మాక్షి టెంపుల్ హన్మకొండ మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. జయా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ పద్మాక్షి టెంపుల్ దగ్గర 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు జయా కాలేజ్ లోపల. జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సనత్ నగర్, సనత్ నగర్ లోపల ఉన్న జేఎంజే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది అందులోపల మనకు 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. సనత్ నగర్ లోపల ఉంది జేఎంజే కాలేజ్, 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు ఈ కాలేజ్ లోపల. అండ్ దెన్ కలాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కలాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సలీం నగర్, మల్కంపేట్ మనకి హైదరాబాద్ లోపల ఉంది. కలాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 40 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. కలాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సలీం నగర్ అండ్ మల్కంపేట్ 40 నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు. అండ్ దాని తర్వాత కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ లోపల కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంది. సో ఈ కామినేని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి ఎల్బీ నగర్ లోపల ఉంది. 50 నెంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంటేక్ అయితే ఉంది అన్నట్టు. అండ్ దెన్ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, సికింద్రాబాద్. కిమ్స్ సికింద్రాబాద్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటూ ఉంటాం. సో మినిస్టర్ రోడ్ లోపల ఉంటుంది ఈ కాలేజు. అండ్ ఇందులోపల మనకు 80 సీట్లు ఉన్నాయి, 80 సీట్స్. సో 80 సీట్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీ ప్రియారిటీ లిస్ట్ లోపల ఉండాలి. ఓకేనా. కిమ్స్ సికింద్రాబాద్ మ్యాథ్స్ ఉంటుంది, ఎందుకంటే వన్ ఆఫ్ టాప్ కాలేజ్ అది, మర్చిపోకూరి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. అండ్ కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ, నల్గొండ లోపల ఉన్న కిమ్స్ కాలేజ్ అండ్ సిరిపురం, నార్కెట్పల్లి, నల్గొండ. సిరిపురం, నార్కెట్పల్లి, నల్గొండ లోపల కిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ ఉంది. 100 సీట్లు ఉన్నాయి. సో ఎవరన్నా నల్గొండ ఏరియాలో ఉన్నోళ్ళు ఈ కిమ్స్ని మర్చిపోకూర్రి, 100 సీట్లు ఉన్నాయి. సో అప్ అండ్ డౌన్ ఛార్జెస్ మిగులుతాయి మంచిగా. కిన్నెరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం, కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్కి ఆపోజిట్ బెల్లంపల్లి, సో బల్లెపల్లి, ఖమ్మం. ఓకేనా. కిన్నెరా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం, బల్లపల్లి, కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ పక్క పొంట అయితే ఉంటుంది అన్నట్టు, ఆపోజిట్ ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి ఇందులోపల 40 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. 40 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ మనకి కాముందేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్, మల్కాజ్గిరి. సో సో ఈ కాలేజ్ అనేది మనకి ఎక్కడ ఉంది అంటే వివేకానంద నగర్ లోపల ఉంది. సో వివేకానంద నగర్ జంక్షన్ లోపల కుకట్పల్లి లోపల ఉంది, హైదరాబాద్ కుకట్పల్లి లోపల 50 సీట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో కుమిందేవి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ దెన్ మహవీర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కుముదిని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది. ఓకేనా. సో కుముదిని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ కుకట్పల్లి లోపల ఉంది కుముదిని కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ ఆఫ్టర్ దట్ మహవీర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్.
మహావీర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ లోపల ఉంది. అండ్ ఇది ఎక్కడ అంటే వికారాబాద్. హైదరాబాద్ అని చెప్పి ఇచ్చిర్రు గానీ ఇది వికారాబాద్. అండ్ మనకి సో హైదరాబాద్ నుండి అరౌండ్ 50 కిలోమీటర్స్ వరకు వస్తది. మహావీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇది మెడికల్ కాలేజ్ గూడా ఉంటది. మహావీర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌కి. సో అట్లా. అండ్ ఇక్కడ మనకి 100 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. చూసుకోరి ప్రియారిటీ లిస్ట్ లోపల దీన్ని గూడా యాడ్ జేసుకోరి. ఎందుకంటే ఎక్కువ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సో ఎక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. సో దాని తర్వాత మహిళా దక్షతా సమితి అండ్ బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో చందానగర్ లోపల ఉంది. సో గంగారం చందానగర్ హైదరాబాద్ లోపల ఉంది. మహిళా దక్షతా సమితి అండ్ బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇందులోపల 50 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. 50 సీట్స్ అయితే ఉన్నాయి ఈ మహిళా దక్షతా సమితి లోపల. అండ్ దెన్ మనకి మహాత్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం. మహాత్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల ఉంది. ఎంజీహెచ్ క్యాంపస్. సో గర్ల్స్ ప్రసాద్ నగర్. సో గిరిప్రసాద్ నగర్ ఖమ్మం తెలంగాణ స్టేట్ లోపల ఉంది. అండ్ మనకి ఇక్కడ ఖమ్మం లోపల అయితే ఉంది మహాత్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 100 సీట్లు అయితే ఉన్నాయి. మహాత్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 100 సీట్స్ ఉన్నాయి. ఎంజీహెచ్ క్యాంపస్ గిరిప్రసాద్ నగర్ ఖమ్మం లోపల 100 సీట్స్ ఉన్నాయి. అండ్ దెన్ మమతా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి లోపల ఉంది. అండ్ ఇది బాచుపల్లి క్యాంపస్. ఓకేనా. సో బాచుపల్లి క్యాంపస్ మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాంపస్ బాచుపల్లి అని చెప్పి ఉంటుంది. ఇక్కడ కూడా మమతా కాలేజ్లో 100 సీట్లు ఉన్నాయి. అండ్ దెన్ మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ భద్రాద్రి కొత్తగూడెం. ఇందిరా మార్కెట్ రోడ్ భద్రాచలం లోపల భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లోపల మారుతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. 40 సీట్స్ ఉన్నాయి. అండ్ దెన్ మారుతి పారామెడికల్ అకాడమీ. సో ఇది భద్రాచలం లోపల ఉంది. మారుతి పారామెడికల్ అకాడమీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పి 40 సీట్లు అయితే ఉన్నాయి ఈ మారుతి లోపల. ఓకేనా. మారుతి పారామెడికల్ అకాడమీ మనకి 40 సీట్లు. సో 40 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ డయాగ్నోస్టిక్ సైన్సెస్ వరంగల్. వరంగల్ లోపల ఉంది మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ అనేది. సో పైడిపల్లి వరంగల్ 40 నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. 40 సీట్స్. ఓకేనా. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి. మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ గన్పూర్ విలేజ్ మేడ్చల్ మండల్ అండ్ డిస్టిక్ అనేది తెలంగాణలోనే 100 సీట్లు ఉన్నాయి మెడిసిటీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. ఓకేనా. అండ్ దెన్ మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. సో మనకి రాఘవరత్న టవర్స్ దగ్గర ఉంటుంది నాంపల్లి లోపల. సో హైదరాబాద్ నాంపల్లి లోపల మెడ్విన్ అనేది ఉంటుంది అన్నట్టు. 40 నంబర్ ఆఫ్ సీట్స్ అనేది ఉంటాయి ఈ మెడ్విన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నాంపల్లి లోపల. అండ్ దెన్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంగారెడ్డి లోపల ఎంఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది. ఫసల్వాడి సంగారెడ్డి. ఓకేనా. సో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ క్యాంపస్. సో ఓకేనా. సో ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ క్యాంపస్ ఫసల్వాడి సంగారెడ్డి మనకి 100 నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా మనం మన ప్రియారిటీలో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మదర్ కృష్ణాబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి సో హైదరాబాద్ లోపల ఉంటుంది ఈ కాలేజ్. అండ్ మనకి 50 నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు మదర్ కృష్ణాబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఓకేనా. అండ్ దెన్ మనకి మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. అండ్ ఇది ఇక్కడ ఉంటుంది అంటే మనకి మౌలాలి లోపల ఉంటుంది హైదరాబాద్ లోపల ఈసీఎల్ మౌలాలి దగ్గర. అండ్ మనకి 50 నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ మదర్ తెరీసా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ మనకి నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంటుంది మహబూబ్ నగర్ లోపల నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ సో భగీరథ కాలనీ లోపల అయితే మనకి ఉంటుంది అన్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా దగ్గర. ఇక్కడ మనకి 50 నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి నవోదయ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ లోపల నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ దేవరకొండ విలేజ్ అండ్ మండల్ లోపల నల్గొండ డిస్టిక్ లోపల ఈ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉందన్నట్టు. మనకి 50 నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ నైటింగేల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇక్కడ మనకి 50 నంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్ లోపల ఉంటుంది ఈ కాలేజ్. కంచన్బాగ్
ఓకేనా. సో కంచన్బాగ్ లోపల మనకు ఈ కాలేజ్ అయితే ఉంటుంది, ఓవైసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. సో ఓవైసీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ దగ్గర సో మనకు ఈ కాలేజ్ అయితే ఉంటుంది అన్నట్టు నర్సింగ్ది. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ పియర్ జార్జియో ఫర్సట్టి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్. పియర్ జార్జియో ఫర్సట్టి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్. మనకు ఈ కాలేజ్ అనేది ఎక్కడ ఉంటుంది కదా అంటే సూర్యాపేట లోపల గాంధీనగర్ లోపల ఉండడం అయితే జరుగుతుంది. 50 సీట్స్ ఉన్నాయి, 50 సీట్లు అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ పియోనియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి. మేడ్చల్ మల్కాజ్గిరి లోపల పియోనియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది. అండ్ ఇది మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ లోపల అయితే ఉంటుంది. 50 సీట్లు అయితే ఉన్నాయి పియోనియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ. హన్మకొండ లోపల ఈ ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. 50 సీట్స్ ఉన్నాయి. రెడ్డి కాలనీ హన్మకొండ లోపల ఈ కాలేజ్ అయితే ఉంటుంది అన్నట్టు. 50 సీట్స్ అయితే ఉన్నాయి ప్రశాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్. కరీంనగర్ లోపల ఉన్న ప్రతిమ కాలేజ్లో 100 సీట్లు ఉన్నాయి నర్సింగ్కి. సో ఇది కూడా మీ లిస్ట్ లోపల పెట్టుకోండి, బెస్ట్. ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, సో నగునూర్ కరీంనగర్. అండ్ దెన్ ప్రతిమ కాలేజ్లు 2 ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ప్రతిమ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఒకటి, ప్రతిమ రిలీఫ్ కాలేజ్ ఒకటి. సో ప్రతిమ ఒకటి కరీంనగర్ లోపల ఉంది, ఒకటి హన్మకొండ వరంగల్ లోపల ఒకటి ఉంది అన్నట్టు. ఓకేనా. హన్మకొండ అవుట్స్కట్స్ లోపల ఉంటుంది. అండ్ ఇది కూడా కరీంనగర్ అవుట్స్కట్స్ లోపల ఉంటుంది అన్నట్టు ప్రతిమ కాలేజ్ కూడా. మనకి ప్రతిమ కరీంనగర్లో 100 సీట్లు ఉన్నాయి, ప్రతిమ ఇక్కడ వరంగల్ లోపల కూడా హన్మకొండ అంటాం, హన్మకొండ లోపల కూడా సహారా నగర్ అక్కడ కూడా 100 సీట్లు అయితే ఉన్నాయి మనకి. సో ఇది ప్రతిమను మీరు బెస్ట్ చూసుకుంటే. అండ్ ప్రతిమ రిలీఫ్ అనేది ఆనకాలజీ హాస్పిటల్. ఓకేనా. ప్రతిమ రిలీఫ్ అనేది ఆనకాలజీ హాస్పిటల్, ఒకసారి చూసుకొని జాయిన్ అయ్యేముండు. అండ్ దెన్ ప్రిన్సెస్ డుర్రు షేవియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ప్రిన్సెస్ డుర్రు షేవియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 40 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. హైదరాబాద్ లోపల ఉంటుంది ఈ ప్రిన్సెస్ డుర్రు షేవియర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కూడా. ఓకేనా. అండ్ దెన్ మనం చూసుకుంటే మనకి పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఓకేనా. పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి ఇది ఖమ్మం లోపల ఉంటుంది అన్నట్టు. వైరా రోడ్. ఓకేనా. వైరా రోడ్ అమ్మపాలెం వైరా రోడ్ లోపల పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంటుంది. 40 నెంబర్ ఆఫ్ వెకేట్ సీట్స్. సో 40 నెంబర్ ఆఫ్ ఇంటేక్ అనేది ఉంది అన్నట్టు. 40 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే తీసుకుంటారు వీళ్ళు. అండ్ పులిపాటి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది కూడా ఖమ్మం లోపలనే ఉంది. అండ్ ఇక్కడ 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే తీసుకుంటారు. పులిపాటి ప్రసాద్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, పులిపాటి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం, ఇవి 2 కూడా ఖమ్మం లోపలనే ఉన్నాయి. ఒక్కదేమో 50, ఒకదానిలోనేమో 40 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి. సో మేడ్చల్ మల్కాజ్గిరి లోపల మనకి గన్పూర్ మేడ్చల్ మండల్. సో మల్కాజ్గిరి లోపలనే మనకు ఈ రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంటుంది. 50 నెంబర్ ఆఫ్ సీట్స్, 50 సీట్లు అయితే ఉన్నాయి మనకి. ఓకేనా. రెయిన్బో కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. దెన్ ఆర్విఎం రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట. రాజబోయిన వెంకటయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట్, లక్ష్మక్కపల్లి, ములుగు, సిద్దిపేట లోపల ఈ కాలేజ్ అయితే ఉంటుంది. 100 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా మీ లిస్ట్లో యాడ్ చేసుకోవడం బెస్ట్. ఓకేనా. ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. రాజబోయిన వెంకటయ్య మెమోరియల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆర్విఎం. దెన్ రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. హంటర్ రోడ్ హన్మకొండ లోపల ఉంటుంది మనకు. ఇక్కడ హైదరాబాద్ అని ఇచ్చారు కానీ అక్కడ ఉండడం మాత్రం మనకు హంటర్ రోడ్ హన్మకొండ లోపల ఉంటుంది రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి రోహిణి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ లోపల. అండ్ దెన్ శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, నారాయణగూడ లోపల ఉంటుంది శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది. నారాయణగూడ లోపల ఉండడం అయితే జరుగుతుంది. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి నారాయణగూడ లోపల శాంతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరీంనగర్ విద్యానగర్ లోపల మనకు సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంటుంది. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ సంతోష్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. దెన్ షాదాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రంగారెడ్డి లోపల షాదాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. సో పెరంచేరు, హిమాయత్ నగర్,
రాజేంద్ర నగర్ హైదరాబాద్ లోపల మనకు ఈ షాదాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉండడం అయితే ఉంది. 50 సీట్స్ అయితే ఉన్నాయి షాదాన్ కాలేజ్ లోపల. అండ్ దెన్ శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ రామ్నగర్ కరీంనగర్. కరీంనగర్ రామ్నగర్ లోపల శివానంద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంది. 50 సీట్స్ అయితే ఉన్నాయి కరీంనగర్ లోపల. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ హైదరాబాద్. సికింద్రాబాద్ హైదరాబాద్ లోపల ఈ సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంది. అండ్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి కదా అని అంటే 40 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ సింధు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్. హైటెక్ సిటీ హైదరాబాద్ లోపల సింధు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంది. 100 సీట్స్ అయితే ఉన్నాయి. 100 సీట్లు ఉన్నాయి సింధు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైటెక్ సిటీ హైదరాబాద్ లోపల. అండ్ దెన్ సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి. సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి జీడిమెట్ల మేడ్చల్ లోపల మనకు 50 సీట్లు ఉన్నాయి. సీతారామయ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ జీడిమెట్ల మేడ్చల్ లోపల. అండ్ దెన్ స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. నల్గొండ లోపల ఉంటుంది స్నేహ కాలేజు, డివికే రోడ్ నల్గొండ దగ్గర. అండ్ మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్ కోదాడ్ లోపల ఉంటుంది ఈ కాలేజు. అండ్ మనకి సూర్యాపేట లోపల ఉన్న స్నేహ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 50 సీట్స్ ఉన్నాయి 50. అండ్ దెన్ శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. నల్గొండ లోపల శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది. గొల్లగూడ నల్గొండ లోపల 50 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ లోపల. దెన్ శ్రీ భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ లోపల మనకి అరౌండ్ 50 సీట్స్ అయితే ఉన్నాయి. సో రామ్గిరి నల్గొండ లోపల ఉంటుంది శ్రీ భవానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ లోపల. అండ్ దెన్ శ్రీ లక్ష్మీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ శ్రీ లక్ష్మీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్. విద్యానగర్ సూర్యాపేట లోపల శ్రీ లక్ష్మీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంటుంది. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా. 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి శ్రీ లక్ష్మీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్. సాయినగర్ నిజామాబాద్ లోపల మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి శ్రీ రామచంద్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ. నల్గొండ లోపల శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. వీటీ రోడ్ నల్గొండ లోపల ఎన్జీ కాలనీ వీటీ రోడ్ నల్గొండ లోపల శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. అండ్ మనకి 40 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నల్గొండ లోపల. దెన్ శ్రీ సత్య లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. శ్రీ సత్య లక్ష్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 40 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. 40 సీట్లు ఉన్నాయి. సో మన్సూరాబాద్ హైదరాబాద్. ఓకేనా. బాలాజీ నగర్ మన్సూరాబాద్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఎల్బీ నగర్ లోపల ఈ శ్రీ సత్యలక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉందన్నట్టు. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసుకుంటే శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి. శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ మేడిపల్లి లోపల ఉప్పల్ బస్ డిపో ఆపోజిట్ చెంగిచెర్ల లోపల ఈ కాలేజ్ అయితే ఉంటుంది. శ్రీ సూర్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి. 40 వేకెట్ సీట్స్ 40 సీట్ ఇంటేక్ అయితే ఉందన్నట్టు. అండ్ దెన్ మనం చూసుకుంటే శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సూర్యాపేట్. సూర్యాపేట లోపల శ్రీ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అయితే ఉంది. అండ్ భవానీనగర్ కోదాడ్ సూర్యాపేట మనకి 40 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది. అండ్ దెన్ శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ లోపల శ్రీ వెంకట సాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆపోజిట్. సో ఎస్విఎస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అంటాం దీన్ని. అండ్ ఇది మహబూబ్ నగర్ లోపల ఉంటుంది శ్రీ వెంకట సాయి. అండ్ ఇదేంటంటే ఎస్విఎస్ హాస్పిటల్ అండ్ మనకి మెడికల్ కాలేజ్కి ఆపోజిట్ ఎనుగొండ మహబూబ్ నగర్ లోపల ఉంటుంది. ఇందులోపల 100 సీట్లు అయితే ఉన్నాయి. సో యూ కెన్ ఆల్సో పుట్ దిస్ యాజ్ ప్రియారిటీ. ఓకేనా. సో ఇది కూడా మీరు లిస్ట్ లోపల ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తక్కువ ర్యాంక్ ఉండి లైక్ పక్కా సీట్ కావాలనుకున్న సిచ్యువేషన్ లోపల. ఎస్ఆర్కేఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెంపల్లి హజీపూర్ మండల్ మంచిర్యాల డిస్టిక్ తెలంగాణ.
మంచిర్యాల లోపల ఎస్ఆర్కేఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఉంది. 50 సీట్లు ఉన్నాయి. ఎస్ఆర్కేఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మంచిర్యాల లోపల 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. అండ్ దెన్ మనం చూసుకుంటే ఎస్టీ జాన్సన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఎస్టీ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హన్మకొండ, తెల్లాపూర్ విలేజ్, హసంపర్తి, హన్మకొండ లోపల ఉంది. 40 సీట్స్ ఉన్నాయి ఎస్టీ జాన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ మనం చూసుకుంటే ఎస్టీ ఆన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాజీపేట్, ఎస్టీ ఆన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాజీపేట్. సో మనకు 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి హన్మకొండ లోపల. ఫాతిమా నగర్ లోపల ఉంటుంది ఈ ఎస్టీ ఆన్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది. సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట్, సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట్, మిట్టపల్లి విలేజ్ అండ్ సిద్దిపేట్ మండల్, తెలంగాణ డిస్టిక్. సో తెలంగాణ స్టేట్, ఓకేనా, సిద్దిపేట్ డిస్టిక్ కిందకి వస్తుంది. అండ్ మనకి 100 సీట్లు ఉన్నాయి సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్. మిట్టపల్లి లోపల ఉంటుంది సిద్దిపేట. సో ఈ సురభి కాలేజ్ని కూడా ఒక కన్సిడరేషన్ అయితే తీసుకోరి, సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిద్దిపేట. అండ్ దెన్ స్వరాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బెల్లంపల్లి, ఓకేనా. సో బల్లెపల్లి, ఓకేనా, ఖమ్మం లోపల ఉంది. బల్లెపల్లి స్వరాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఖమ్మం లోపల ఉంది. సో ఈ ఖమ్మం లోపల ఉన్న బల్లెపల్లి లోపల ఉన్న స్వరాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి, 50 నెంబర్ ఆఫ్ సీట్స్, ఓకేనా. అండ్ దెన్ మనం చూసుకుంటే ఆర్టీసీ, టీజీఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మనకి తార్నాంక లోపల ఉంటుంది. టీజీ హాస్పిటల్ క్యాంపస్ లోపల మనకు టీజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. 50 సీట్ల ఇంటేక్ అయితే ఉంది టీజీఆర్టీసీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నిజామాబాద్, నిజామాబాద్ లోపల ఉంది. సో ఈ డిచ్పల్లి మండల్ అండ్ నిజామాబాద్ డిస్టిక్ లోపల 50 సీట్లతోటి మనకి తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉందన్నట్టు. అండ్ దెన్ తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి లోపల తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంది. అండ్ మనకి సో ఇది ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది. మనకి 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి తులసి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి. అండ్ దెన్ విజయమేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్, మనకి బేగంపేట్ ఉమానగర్ కాలనీ బేగంపేట్ హైదరాబాద్ లోపల విజయమేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. అండ్ మనకి 40 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఈ విజయమేరీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల. అండ్ దెన్ విజయ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ, విజయ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ మనకు మేడ్చల్ మల్కాజ్గిరి లోపల ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే రాంపల్లి దారా, సో విలేజ్ రాంపల్లి దారా లోపల మనకు ఈ మేడ్చల్ మల్కాజ్గిరి లోపల ఈ కాలేజ్ అనేది ఉంటుంది. విజయ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ మనకు అరౌండ్ 50 సీట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు, 50 నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి విజయ హెల్త్ కేర్ అకాడమీ సొసైటీ. యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి, మేడ్చల్ లోపల ఉంది యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్. అండ్ గౌడ్వల్లి లోపల మనకి మేడ్చల్ మల్కాజ్గిరి లోపల ఉన్న యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోపల 100 సీట్లు ఉన్నాయి. సో 100 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇది కూడా మన ప్రియారిటీ లిస్ట్ లోపల యాడ్ అయిపోతుంది. అండ్ దెన్ యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సరూర్ నగర్, సరూర్ నగర్ లోపల ఒక యశోద ఉంది. అండ్ ఈ సరూర్ నగర్ యశోదలో కూడా 100 సీట్లు అయితే ఉన్నాయి. గ్రీన్ పార్క్ కాలనీ సరూర్ నగర్ హైదరాబాద్ లోపల ఈ యశోద అయితే ఉంది. 2 యశోదాలు ఉన్నాయి, ఒకటి మేడ్చల్ మల్కాజ్గిరి, ఒకటి సరూర్ నగర్ దగ్గర. రెండిట్లల్లో 50 సీట్లు ఉన్నాయి. అండ్ ఇంకొక యశోద కూడా ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి లోపల. సో మేడ్చల్ గౌడ్వల్లి దగ్గర మనకి ఇంకొక 100 సీట్లు అయితే ఉన్నాయి. యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది, ఓకేనా, యశోద లక్ష్మి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ కూడా ఒక 100 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది అన్నట్టు, ఓకేనా. అండ్ దెన్ మనకు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వరకు మనకు కాలేజెస్ అనేది క్లోజ్ అయినాయి అన్నట్టు, ఓకేనా. 95 కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క కాలేజీలో ఎంత కాదన్నా తక్కువలో తక్కువ 40 సీట్లు అయినా ఉన్నాయి, ఓకేనా. 40 సీట్స్ అనేవి ఉన్నాయి ఒక్కొక్క కాలేజీలో, కొన్ని కాలేజీలో 100 సీట్స్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో 40 మీరు ఏవైతే 50 కాలేజెస్ ఉన్నాయో 50, 100 కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వండి, తర్వాత 40 కాలేజ్ కూడా ప్రియారిటీ ఇవ్వండి. అండ్ మీకు టాప్ కాలేజ్కి సంబంధించిన లిస్ట్ కావాలంటే, ఓకేనా. సో ఆల్రెడీ టాప్ ప్రైవేట్ కాలేజెస్ అని చెప్పి నేను ఒక లిస్ట్ అయితే చేసిన, మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు. అండ్ ఈ టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కావాలంటే యూ హ్యావ్ టు జాయిన్ ఇన్ అవర్
అనాలిసిస్ ట్యూటర్ యాప్ సబ్స్క్రిప్షన్. సో దట్ మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా నేను. సో ఎట్లాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తా. అండ్ దాంతో పాటు ఇదంతా పీడిఎఫ్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉందన్నట్టు మనకి. ఓకేనా. సో ఇదంతా రాసుకోవడం, స్క్రీన్‌షాట్‌లు తీసుకోవడం ఇదంతా కూడా అవసరం ఉండదన్నట్టు. ఏమన్నా డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా దీని గురించి. ఆల్మోస్ట్ మనకి 95 కాలేజీలు అయితే ఉన్నాయి. ఓకేనా. సో 95 కాలేజెస్ అయితే ఉన్నాయి నర్సింగ్‌కి సంబంధించి ప్రైవేట్ లోపల. అండ్ ఇందులోపల బాయ్స్‌కి కూడా కొంచెం లైక్ కొన్ని కాలేజీలు అయితే ఉంటాయన్నట్టు. సో అది ఆల్రెడీ కట్ ఆఫ్ చేసుకున్నాం కదా! ఆ కట్ ఆఫ్ వీడియో లోపల చెక్ చేయండి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, అప్డేట్స్ అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.